లక్ష్యం సమాజ ఆరోగ్యమే ధ్యేయం సుఫల యాత్ర సాగుతోంది గ్రామ గ్రామాన జోష్ నింపుతోంది సిద్ధార్థ యోగా విద్యాలయం బోడిలో నవ్వుల నిండిన నేలకొండపల్లి దారిలో నినాదం లేవెత్తే స్వరమిదే ప్రజల గుండెల్లో దీపమిదే యోగం ప్రకృతి సేవ జీవనానికి దారి చీకటిలో వెలుగులాగా మన ప్రతి ఊపిరికి ఆశ ఇది యోగం ప్రకృతి సేవ జన జీవనానికి దీపమిది రైతు నిలబెడితే నేల మన దేశం గర్వంగా నిలుస్తుంది ఈవేళ ఈ సుఫల యాత్ర కార్యక్రమాన్ని ఆరంభం చేయడానికని ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ పెద్దలందరికీ వీరందరికీ కూడా ఇలాంటి ఒక వేదికని ఏర్పాటు చేసినటువంటి శ్రీమాన్ డాక్టర్ రామచంద్ర గారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. భగవంతుడు ఎందుకనో సంకల్పం కలిగించాడు. ఆయన ఏది కలిగించినా ఒక పర్పస్కే అవుతుంది తప్ప అది ఊరికనే అవ్వదు. కనుక దాన్ని ఈవేళ లాంఛనంగా ఆరంభం చెయ్యాలి అనేది బహుశా రామచంద్రుడు యొక్క అనుగ్రహం. అందుకే రామదాసు గారి ప్లేస్లోకి మమ్మల్ని తీసుకొచ్చాడు. డాక్టర్ రామచంద్ర గారి యొక్క ఈ స్థానాన్ని దానికి పునాది రాయిగా బీజారోపణ అంకురార్పణ చేసేట్టుగా ఈ స్థానాన్ని తీర్చిదిద్దాడు. ఇది ఏ రాజకీయం కోసం కానీ లేదు ఏ పేరు ప్రతిష్టలకి కానీ ఏ స్వార్థంతో కానీ ఎవరి యొక్క స్వలాభానికి కానీ చెందినది కాదు. భూమి బాగుండడం, నీరు బాగుండడం, గాలి బాగుండడం అది నీకు నాకు అందరికీ. నువ్వు ఆస్తికుడా నాస్తికుడా, నువ్వు హిందువా ముస్లింవా క్రిస్టియన్ నువ్వు ఎవడైతే ఏం కనుక నేల బాగుండాలి, తిండి బాగుండాలి, కుటుంబం బాగుండాలి అనేది అందరికీ అవసరం. కనుక ఇది అన్నిటికీ అతీతంగా ఆరంభమయ్యేటటువంటి ఒక మంచి కార్యక్రమం. సైన్స్ ప్రేమికులుగా ఉంటాం, కానీ సైన్స్ అంటే అది బిజినెస్ సైన్స్, నేచురల్ సైన్స్ అనే విభజన లేకపోతే సైన్స్ ప్రవాహం పేరుతో మనం మన జీవితాలు మన భవిష్యత్ తరాలు బిజినెస్ అయిపోతాయి. దాని నుంచి కాపాడడానికి ఎవరో రారండి. ఎవరికి వాళ్ళమే సమాజమే చైతన్యవంతం అవ్వాల్సిన అవసరం ఉంది. దానికి ప్రతి ఒక్కరూ కార్యకర్తగా నడుం గట్టి నడవాల్సి ఉంది. విజయరామ్ గారి రూపంలో ఒక 4 ఏళ్లుగా ఈ కార్యక్రమాలన్నింటిలో ఆయన ఉన్నారని మీకు తెలుసు కదా. కానీ మొన్న అనౌన్స్ చేసిన దాంట్లో బొందిలో ప్రాణం ఉండగా ఈ కార్యక్రమాలను కొనసాగించాల్సిందే సమిష్టిగా అని గౌరవనీయులు విజయరామ్ గారు ఎంత సగౌరవంగానో అందరి ముందు అనౌన్స్ చేస్తున్నారు సభలో. ఎంత సంతోషాన్ని ఇచ్చిందో. అప్పుడు మీరు తర్వాత వచ్చిన వాళ్ళు చాలా మంది అన్నారు మంచి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారని, మంచి జరుగుతుందని. మంచి వాళ్ళు ఎందరో స్టార్ట్ చేశారు. సరే, జరిగే మంచి జరిగే ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నది గమనించండి. ఆ మంచితనానికి ఆధ్యాత్మికత తోడైతే మానవుల నిర్ణయం కాదు, ఇవాళ సమాజం నడిచే దేవుడుగా భావిస్తున్నటువంటి చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు దీనికి నేతృత్వం వహిస్తాం మేమని ముందుకొస్తే అది మానవుల ప్రయత్నం, మంచి మనుషులు ఇద్దరు ప్రయత్నం, నలుగురు ప్రయత్నం, 10 మంది ప్రయత్నం కాదు. సమిష్టి సామాజిక సంస్కరణోద్యమంగా మారి తీరుతుంది. మారటం కోసం మీరందరూ కార్యకర్తలుగా మారాలనే ఇవాళ మొదటి అడుగుని ఈ నేల మీద స్వామివారు వేశారు. ప్రజలతో, రైతులతో కలిసి నేను సంభాషిస్తున్నట్టుగా సామాజిక శ్రేయస్సు కోసం, సమాజ ఆరోగ్యం కోసం అన్నారు. నా మాటలు ఇవి 100% స్వామివారి మాటలు నేను రిపీట్ చేయలేదు. సారాంశం అయితే ఇదే. నాకు ఇక్కడ ప్లేస్ని ఆ తొలి అడుగు కోసం నిర్ణయించుకున్నందుకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే రామభక్తుడు భక్త రామదాసు వ్యవసాయం చేసిన క్షేత్రాలు ఇవన్నీ.
ఆ ప్లేస్ లో కూర్చుని రైతులతో మాట్లాడాలని కలగనుంటే అది వాస్తవ రూపం దాలిస్తే సమాజం బాగవుతుంది. ఆనాడేనాడో చరిత్రలో మనం గురజాడ అప్పారావు గారి గురించి చదివాం, సంఘ సంస్కర్త అని. రాజా రామ్మోహన్ రాయ్ గురించి చదివాం, సంఘ సంస్కర్త అని. ఆధ్యాత్మిక రంగంలో అనేక సంవత్సరాలుగా చేస్తున్న కృషిని చూస్తూ వస్తున్నాం. కాదు, ఇవాళ మన గ్రామాలు, మన రైతులు, మన ప్రజల సంక్షేమం కోసం నిలబడితే ఈ ఉద్యమం చాలా సమైక్యంగా ముందుకెడుతుందని ఆశిస్తూ నేను మాట్లాడటాన్ని ఆపేస్తున్నాను. నమస్కారం.